వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను కావ్య. బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అమెరికా చైనాల మధ్య సుంకాల పోరు, అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో రోజు రోజుకు పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న భయాలు బంగారం రేటును ఆకాశానికి చేర్చుతున్నాయి. దీంతో గడిచిన 3 రోజులుగా గోల్డ్ రేట్లలో భారీ ర్యాలీ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ₹1,00,000 మార్కు పసిడి ధరలు చేరువయ్యాయి. 1,00,000 మార్క్ దాటడం కొద్ది రోజుల్లోనే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బంగారం ధర పెరగ్గా వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరులో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై 250 వరకు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర ₹270 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు 97,320 స్థాయికి ఎగబాకింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 89,210 వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹89,360. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹97,470గా ఉంది. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ₹100 స్వల్ప తగ్గుదలతో 109,900 వద్ద కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పైన ఏకంగా 250% టారిఫ్లను ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగి నష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ దెబ్బతో ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారం డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ₹98,000కు చేరింది. చారిత్రక మైలురాయి ₹1,00,000కు చాలా దగ్గరగా ఉంది. రానున్న అక్షయ తృతీయకు ₹1,00,000 దాటడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందా లేదా అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతలు సద్దుమరిగినట్లయితే బంగారం ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.